మేడ్చల్ జిల్లా దుండిగల్లో రైతులకి అండగా ఎంపీ ఈటల రాజేందర్ తమ భూములను బలవంతంగా లాక్కొని రవాణా శాఖకు కేటాయించినందుకు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేస్తున్న భూమిని కోల్పోయిన రైతులు సర్వే నంబరు 453, 454 అసైన్డ్ భూమిలోని 40 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి ఆర్డీఓ కార్యాలయానికి కేటాయించడం సమంజసం కాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. దుండిగల్ గ్రామ వార్డు కార్యాలయం ఆవరణలో రైతులు ఆందోళనకు దిగడంతో రైతులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందని రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సమాచారం ఇవ్వకుండా 40 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని ఆర్టీఓ కార్యాలయానికి అప్పగించడం సమంజసం కాదన్నారు. 430 ఎకరాల అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అప్రమత్తంగా ఉండాలన్నారు. న్యాయం జరగాలంటే రాజకీయాలకు అతీతంగా రైతులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం తప్పిదం వల్లే రైతులు నష్టపోవలసి వస్తుందని, భూమిని కోల్పోయిన రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జి మల్లారెడ్డి, పీసిరి కృష్ణారెడ్డి, కావలి గణేష్, విఘ్నేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గాసం లేక గంజి లేక కాలం పోయింది. అప్పుడే మేము కొట్టుకొని బతుకుని సార్ మా భూమి ఎంత ఉంది అంత తలా ఎంత ఇచ్చేసి ఎవరి భూమి అలా ఇచ్చేసేది ఓటేసుకున్నప్పుడు మేము ఓటు మీకు సెల్కల్ పాట చేసిస్తాం మనం వీలు వీలు ఒక్కొక్క ఇదివరకు గదిలేదు అన్న బుక్ గొట్టలు రాళ్ళు రప్పలు అన్ని ఉండే ఉంటే నాగలి ఎడ్ల నాగలి కడితే నాగలి ఇరిగిపోతే ఆడి నుంచి మళ్ళీ ఎత్తుకొని కమ్మరాయిన దానికి వడ్లైన దానికి వచ్చి దాన్ని నాగలి మంచిగా సాఫ్ చేయించుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ దున్ని తాత నీళ్ళు ఎక్కువ ఇంచుకోవడానికి ఎత్తుకొని పోయినావు. నెత్తులు మండినాయి, మాడ మండింది మాకు. మరి ఇప్పుడు తీసుకుంటా అంటే ఎట్లా తీసుకుంటావు? ఎందుకు ఇచ్చినావు? అప్పుడు ఎట్లా ఇచ్చినావు? ఇప్పుడు ఎట్లా సాఫ్ చేసినాం? మేము ఎట్లా సాఫ్ చేసినాం? ఇప్పుడు మా ప్రాణం పోయినా సరే నేను చచ్చినా సస్తమేమో, నా పిల్లలు ఎన్నుకున్న వాళ్ళు బతుకుతారు. మేమైతే భూమి మాకు పట్ట చేయాలి, మాకు పట్ట చేయాలి. ఏం పేరమ్మా మీ పేరు? 1977 50 ఏళ్ల క్రితం దుండిగల్లో 490 ఎకరాల భూమిని 327 మంది లబ్ధిదారులకి రైతాంగానికి అసైన్ చేయబడ్డ భూమి. 50 ఏళ్ల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఎకరం భూమి విలువ నాకు తెలిసి 500 రూపాయలు 1000 రూపాయలు వచ్చు. ఆనాడు ఈ భూమి వ్యవసాయం చేద్దామంటే యోగ్యత లేకపోతే రాళ్ళు కొట్టుకొని, చెట్లు కొట్టుకొని, పుట్టలు సాఫ్ చేసుకొని, అప్పు చేసి బోరేసుకొని, బాయి దవ్వుకొని వ్యవసాయం చేసుకొని పడతా ఉంటే కర్రెరవడగానే కన్నెరవటట్టుగా ఇవాళ భూముల ధరలు పెరగగానే ప్రభుత్వం బ్రోకర్ లాగా రకరకాల పద్ధతుల్లో రకరకాల అవసరాల కోసం అని చెప్పి భూములు గుంజుకుని మొన్నటిదాకానేమో దీనికి మంచి పేరు పెట్టి ల్యాండ్ పుల్లింగ్ అని పేరు పెట్టి ఎకరం పేదోళ్ళ అసైన్మెంట్ భూమి గుంజుకొని 600 గజాల భూమి ఇచ్చిన చరిత్ర మనం చూసినాం. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గతంలో జరిగిన అక్రమాలన్నీ కూడా సరిచేస్తామని చెప్పే ప్రభుత్వం, పేదల భూములు కాపాడుతామనే ప్రభుత్వం, పేదలకు అసైన్ చేయబడ్డ భూములకు పట్టాలు ఇస్తామన్న ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు దుండిగల్లో ఆ 490 ఎకరాల భూమిని గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా, 12 ఏళ్ళు వరుసపెట్టి భూముల మీద సాగు చేసుకుంటే హక్కులు కల్పిస్తారని చెప్పి ఒకవైపు రెవెన్యూ చట్టం చెప్తూ ఉంటాయి. అసైన్ చేయబడ్డ భూములకి తమిళనాడులో, యూపీలో, ఇతర రాష్ట్రాల్లో 18 ఏళ్ళకో 20 ఏళ్ళకో పర్మనెంట్గా పట్టాలు ఇస్తూ ఉంటాయి. ఇక్కడ 50 ఏళ్ళు గడిచినప్పటికి కూడా అసైన్మెంట్ భూమిని అమ్ముకునేటువంటి దృష్టికి లేదు.
ప్రభుత్వం మన రెవెన్యూ చట్టం తెచ్చినప్పుడు వీళ్ళకి హక్కులు కల్పించమని చెప్పింది, మొండి చేయించింది. మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం వాళ్ళకు హక్కులు కల్పించాల్సింది పోయి గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితులలో పేదల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే ఖబర్దారి చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు. కాబట్టి ఇలా పేదవాళ్ళు వాళ్ళ ఎకరం భూముల్లో అరెకరంలో కూరగాయలు పండించుకున్న బతులు, కొత్తిమీర అనుకుని బతుకులు తప్ప వాళ్ళు ఒక నిజంగానే పెరిగి అమ్ముకుందాం అనుకుంటే వాళ్ళకు చెందాలి తప్ప ఇలా ప్రభుత్వం ఇలా బ్రోకర్లాగా వివరించడం మంచిది కాదు. కాబట్టి దుండిగల్లో ఈ రైతాంగాన్ని భూములు గుంజుకునే దానికి భారతీయ జనతా పార్టీగా పార్లమెంట్ సభ్యులు కంపల్సరీగా వ్యతిరేకిస్తున్నారు.